ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాను నేను. లాస్ట్ 2 years నుంచి యూట్రస్ ఫైబ్రాయిడ్స్ గురించి చాలా బాధపడ్డాను నేను తిరగని హాస్పిటల్సే లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం నేను విజయవాడ, వైజాగ్, తిరుపతి, మైసూర్, బెంగళూరు అన్ని హాస్పిటల్స్ తిరిగాను. కానీ ఎక్కడ వెళ్ళినా యూట్రస్ తీసేయాలి అన్నారు. ఏం చేయని పరిస్థితిలో సరే అలాగే చేయించుకుందామని కూడా నిర్ణయించుకున్నాను. 2 years నుంచి ఫైబ్రాయిడ్స్ వల్ల బాధతో 9 centimeter ఒకటి, 10, తర్వాత మల్టిపుల్లో ఉన్నాయి నాకు. వేరే గత్యంతరం లేక నేను చేయించుకోవాలనుకున్నాను. అలాంటి పరిస్థితిలో సడన్గా ఒక యూట్యూబ్లో చూస్తుంటే మన సిటీ వాస్కులర్ హాస్పిటల్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది హాస్పిటల్. అక్కడికి వచ్చాను. ఏదో మాట్లాడి వెళ్దాం సార్తో కలిసి. లాస్ట్ టైం ఇంకా ఫైనల్గా ఏం చెప్తారో చూసిన తర్వాత వేరేది ఎలా ఉంటే అలా జరుగుతుందని వచ్చాను. కానీ సార్ ఇచ్చిన నాకు ధైర్యం, యూట్రస్ బాగున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ తీసాలి కానీ యూట్రస్ ఎందుకు తీయాలమ్మా అని చెప్పారు. అల్ట్రాసౌండ్ చేసి మొత్తం టెస్ట్ చేసి చూసి చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చి నేను డిసైడ్ చేసుకున్నాను ఎలాగైనా ఇదే చేయించుకోవాలని. చాలా మందితో కలిసాను. సార్ దగ్గర ఎవరైతే చేయించుకున్నారో సర్జరీ కూడా కాదు, అది ప్రొసీజర్స్ చేయించుకున్నారో వాళ్ళతో కలిసి మాట్లాడి సరే అని ఇంకా నేను వేరేది ఏం ఆలోచించకుండా వచ్చి సార్ దగ్గర December 3rd this month 2024 చేయించుకున్నాను. 2nd day డిశ్చార్జ్ వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఇంత హెల్తీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ ఫర్ డాక్టర్ శైలేష్ కుమార్ సార్ గారు, వాళ్ళ స్టాఫ్, డాక్టర్ సైదులు సార్ గారు, ప్రతి ఒక్కరి నుంచి నేను చాలా ఏం చెప్పలేని మాటలు. నేను అంత బాధపడ్డాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను. నాకు మొత్తం ఫైబ్రాయిడ్స్ అన్ని వెళ్ళిపోయినాను. నా యూట్రస్ సేఫ్ బాగుంది. ఇప్పుడు హెల్తీగా బాగున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ శైలేష్ సార్ గారు, స్టాఫ్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైనా మీకు ఇలాంటి బాధ ఉన్నా వచ్చి మీరు కన్సల్ట్ అయ్యి చూపించుకొని వెళ్ళిపోండి. కంపల్సరీగా చేయించుకున్నా అనేది ఏం కాదు, మీరు చూపించుకొని వెళ్ళిపోండి అంతే. మీకు సాటిస్ఫై అయ్యి ఓకే అయితేనే రండి. ఎందుకంటే మన యూట్రస్ కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్